హలో లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు హలో స్లో స్టోరీస్ అబ్బా. ఈరోజు మన ఛానల్ కోసం నేను కంటిన్యూ చేస్తున్న స్టోరీ పార్ట్ వచ్చేసి ప్రేమ చదరంగం పార్ట్ 10 అబ్బా. ఈ కథలోని ముందర భాగాలు చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చా. అలాగే ఛానల్లో అన్ని కథలకు ప్లేలిస్టులు కూడా ఉన్నాయబ్బా. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అబ్బా. అలాగే కథ నచ్చితే ఓ చిన్న లైక్ చేసి కథ ఎలా ఉందో ఓ చిట్టి కామెంట్ రాయండి. మరి ఇంక మనం ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా? విక్రమ్ గమ్యను క్షమాపణ అడిగి తిరిగి పెళ్లి చేసుకోవాలి అనే ఆశతో ఇంటికి రాగా అతనికి మాణిక్యం బాగా బుద్ధి చెప్తుంది. విక్రమ్ చేసిన పనులన్నిటికీ క్షమాపణ చెప్తూ వారిని మభ్యపెట్టాలని చూస్తుంటే గౌరవ్ గమ్యను పెళ్లి చేసుకున్నాను అంటూ చెబుతూనే విక్రమ్ వేసుకున్న మంచితనం అనే ముసుగును తొలగించడంతో గమ్య మనసు ముక్కలై అతన్ని చీకొడుతుంది. మాణిక్యం విక్రమ్ని ఇంటి నుండి మెడపట్టుకుని గెంటుతూ ఉంటే కృష్ణారెడ్డి ఆమెను ఆపుతూ ఇంట్లోకి వెళ్ళి విక్రమ్కి సంబంధించిన పొలం కాగితాలను, దాని మీద ఇన్ని రోజులు వచ్చిన ఆదాయాన్ని దాచిన బ్యాంక్ అకౌంట్స్కి సంబంధించిన వివరాలను, పొలం పాస్బుక్లను తెచ్చి అతని ముఖం మీదకు విసిరి కొడుతూ, చూడు విక్రమ్, ఇంకొక్కసారి ఇంటివైపు కన్నెత్తి చూడొద్దు అంటూ అతన్ని వెళ్ళిపోమ్మని చెప్పడంతోనే అదంతా చూస్తున్న విక్రమ్ మనసు ఈసారి నిజంగానే ముక్కలయ్యింది. ఎందుకంటే విక్రమ్ ఇంతకాలం తన మామ దయాదాక్షణ్యాలతో చదవట్లేదని, తన పొలాన్ని వారు పండించుకుంటున్నారు కాబట్టే వారు అతన్ని చదివిస్తున్నారని, అందువల్ల అతను ఎవ్వరికీ రుణపడాల్సిన అవసరం లేదు అనుకుంటూ, వీరిలో ఎవ్వరికి ఇంత విలువియ్యాల్సిన పని కూడా లేదు అనుకుంటూ ఉండేవాడు. కానీ తన మామయ్య అప్పు చేసి మరీ తనను చదివించాడని తెలిసి అతని రూపాయిలో చిల్లి గవ్వ కూడా ముట్టుకోలేదని నిజం తెలియడంతోనే భారమైన మనసుతో ఇన్ని రోజులు ఎంత కళ్ళు మూసుకుపోయి ప్రవర్తించానా అన్న బాధతో కృష్ణారెడ్డి కాళ్ళ మీద పడి ఏడుస్తూ, మావయ్య, మావయ్య, నన్ను క్షమించండి మావయ్య, దయచేసి నన్ను ఒంటరివాణ్ణి చేయొద్దు మావయ్య, నా బుద్ధి గడ్డి తిని ఇదంతా చేశాను మావయ్య, ప్లీజ్ మావయ్య, నాకు ఇంకొక అవకాశం ఇవ్వండి మావయ్య, ఇంకొకసారి నేను ఎలాంటి తప్పు చేయను మావయ్య, ప్లీజ్ నన్ను ఒంటరివాణ్ణి చేయొద్దు, నాకు ఎవరున్నారు ఈ భూమి మీద మీరు తప్ప అంటుంటే ప్రగతి అతని వస్తువులను, అతనికి సంబంధించిన గుర్తులను అన్నిటినీ ఇంట్లో నుంచి తీసుకువచ్చి విక్రమ్ ముందు విసిరి కొట్టి, ఇంకొక్కసారి ఈ ఇంటి చుట్టుపక్కల కనిపిస్తే నీకు మర్యాద ఉండదు అంటూ అతన్ని గేటు బయటకు నెట్టేసి ఆ ఇంటి గేట్ వేసేసి వారందరూ ఇంట్లోకి వచ్చేశారు. ఇంటి బయట బాధగా ఒంటరిగా మిగిలిపోయిన విక్రమ్ మీద జరిగిన నిజాన్ని చూసిన, విన్న చుట్టుపక్కల జనాలు చెప్పులు మాత్రమే వేయలేదు తప్ప మిగిలిన అన్ని పనులను చేస్తూ విక్రమ్ను ఇంకోసారి ఈ ఊరిలోకి రావద్దంటూ, వస్తే కృష్ణారెడ్డి కుటుంబం ఊరుకున్నా జనంగా మేమూరుకోము అంటూ నానా మాటలు అంటున్నారు. అదంతా వింటున్న అతను బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఊరి బయట ఒంటరిగా కూర్చొని తన పాత స్నేహితుడికి ఫోన్ చేసి ఆ రోజు అతను పెళ్లి నుంచి వెళ్ళిపోయిన తరువాత ఏం జరిగిందో మొత్తం చెప్పు అనడంతో అతను విక్రమ్ను పీకల దాకా చివాట్లు పెట్టి జరిగింది మొత్తం చెప్పి చీకొడుతూ ఇంకొకసారి ఫోన్ చేయొద్దు అంటూ బాగా తిట్టి పెట్టేశాడు. ఇంకోవైపు తన గది కిటికీ నుండి అప్పటిదాకా జరిగింది మొత్తం చూస్తున్న గమ్యకు పట్టరాని దుఃఖం వచ్చి తన మీద తనకే విరక్తి వేస్తుంది. పదే పదే ఆమె ఫోన్లో చూసిన ఫొటోసు, వీడియోసే గుర్తుకు వస్తుంటే గమ్య నరకం అనుభవిస్తుంది మనసులో. అయితే ఆమె లోపల ఏం చేస్తుందో ఆల్రెడీ మనసులో ఊహించిన గౌరవ్ కొద్దిసేపు ఆగి ఆ గది తలుపులు తీసుకుని లోపలికి వెళ్ళగా గమ్య కిటికీ సువ్వని పట్టుకొని నుంచొని ఏడుస్తూ ఉంటే గౌరవ్ ఆమెను వెనక నుండి వెళ్ళి గమ్యను కౌగిలించుకుంటూ భుజం మీద గడ్డం ఆనించి ఆమె ఎలా అయితే ఒక చేతితో కిటికీ సువ్వను పట్టుకుందో అలాగే అతను కూడా ఆమె చేతి మీద నుంచి ఆ సువ్వను పట్టుకుంటూ మరో చేతిని ఆమె నడుం చుట్టూ వేస్తూ ఆమె చెవి మీద చిన్నగా గాలి ఊదుతూ చిన్న నవ్వుతో, ఏంటి నీ మనసు ముక్కలైపోయిందా,
నువ్విప్పుడు అనుభవిస్తున్న బాధ కన్నా చావే సుఖం అనిపిస్తుందా నీకు? నీ ప్రేమను పట్టించుకోకుండా ఇంకో దాని ప్రేమ కోసం వెంపర్లాడిన వ్యక్తిని నువ్విన్ని రోజులు ప్రాణంగా ప్రేమిస్తే వాడు కనీసం నిన్ను ఒక మనిషిగా కూడా చూడలేదని తెలిసి ఇప్పుడు నీకు ఎలా ఉంది? అంటూ గౌరవ్ ఆమెతో ఒక విధమైన వెటకారంతో మాట్లాడుతూ ఆమెను అతని వైపుకు తిప్పుకొని గమ్య కళ్ళల్లోకి చూస్తూ ఉంటే ఆమె కళ్ళు భయంతో బెదురుతూ ఉన్నాయి. దాన్ని గమనించి, ఏంటి గమ్య, నువ్వు నన్ను చూసి భయపడుతున్నావా? నేను నిన్నిప్పుడు మంచం మీదకు తీసుకుపోయి ఎలా ప్రవర్తిస్తానో ఇప్పుడు కూడా అలాగే ప్రవర్తిస్తాననుకుంటున్నావా నిన్ను కౌగిలించుకోవడంతో? అనడంతోనే గమ్య మౌనంగా ఏడుస్తూ ఉంది. అయితే గమ్యను గౌరవ్ ఆమె భయపడుతున్నట్లుగానే ఎత్తుకొని మంచం దగ్గరకు తీసుకుపోయి ఒడిలో బలవంతంగా కూర్చోబెట్టుకుంటూ, భయపడకు, నేను నిన్నేమీ చేయను, నాకిప్పుడు ఆ ఇంట్రెస్ట్ కూడా లేదు నీ మీద అంటూ గమ్య కళ్ళల్లోకి చూస్తూ వస్తున్న కన్నీటిని తుడుస్తూ ఆమెను ఎటూ కదలనివ్వకుండా చూస్తూ తన శరీరానికి ఆమెను అదిమి పెట్టుకుంటూ, ఇదేంటి గమ్య, నీకు మరీ అంత బాధగా ఉందా? నీ ప్రేమకు విలువ లేనందుకు నువ్వింతలా బాధపడుతున్నావే, మరి ఇప్పుడు తెలుస్తుందా ఒకరు మనల్ని ఇగ్నోర్ చేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో? మనం ప్రాణంగా ప్రేమించిన వారు మనల్ని పట్టించుకోకపోయినా, రిజెక్ట్ చేసినా, కనీసం ఒక మనిషిలా చూడకపోయినా ఆ మనిషి ఎంతలా కుంగిపోతాడో, ఆ మనిషి మనసు ఎంతలా నలిగిపోతుందో నీకిప్పుడు తెలుస్తుందా అంటుంటే గమ్య నుండి ఎలాంటి సమాధానం లేదు. కానీ ఆమె కళ్ళల్లో చాలా ప్రశ్నలే గౌరవ్‌కి కనిపిస్తున్నాయి అతను అడిగిన మాటలకు. దాంతో గౌరవ్ ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, గమ్య, నువ్వు నాతో ఉన్న ఇన్ని సంవత్సరాల పరిచయంలో ఏ ఒక్క రోజైనా, ఏ ఒక్కసారైనా ఎందుకు వీడు పదే పదే నాతో గొడవ పెట్టుకుంటున్నాడు అని ఆలోచిస్తున్నావా? స్కూల్లో ఏ ఒక్కరు నా గురించి ఏమన్నా వాడి పుచ్చ పగలగొట్టే నేను ఎందుకు నీ ఒక్కదాని విషయంలో తలదించుకొని మాట పడుతున్నానో అని ఆలోచించావా? నువ్వెంత చీకొడుతున్నా ఎందుకు నీతోనే పలకడానికి ప్రయత్నిస్తున్నానో ఆలోచించావా? అసలు ఇదంతా ఎందుకు గమ్య? ఏ ఒక్క రోజైనా మనిద్దరం విడిపోయిన తరువాతైనా సరే నీకు నేను గుర్తొచ్చానా? అది కోపంగా అయినా, బాధగా అయినా, కనీసం అసహ్యంగా అయినా సరే నన్ను నువ్వు తలుచుకున్నావా అంటుంటే అతని కళ్ళల్లోకి ఆ క్షణాన చూస్తున్న గమ్యకు అబద్ధం ఆడాలి అనిపించక లేదు అన్నట్లు తలను అడ్డంగా ఊపింది. గౌరవ్‌కి అది ఇంకా బాధగా అనిపించింది ఆ క్షణంలో. దాంతో అతని కళ్ళు ఎర్రగా మారిపోవడంతో అదే కోపంతో ఆమెను, అవును, నీకెందుకు గుర్తొస్తానులే నేను. ఎప్పుడు చూడు విక్రమ్, విక్రమ్, విక్రమ్. వాడు తప్ప మరో ప్రపంచమే లేదు నీకు. ఈ ప్రపంచంలో వాడొక్కడే మగాడా నీకు? అసలు నీకు వాడి మీదున్న ఇష్టంతో నీ కళ్ళు మూసుకుపోయి చుట్టుపక్కల జరిగేది నీకు తెలియట్లేదే. అందుకే నువ్వొక్కసారైనా నా ప్రపంచంలోకి వచ్చి చూడలేకపోయావు. నిన్ను ప్రేమిస్తున్న నా మనసును ప్రతిసారి గాయం చేస్తూనే వచ్చావే. నా ప్రేమను హేళన చేశావు. నా స్నేహం వద్దు అంటూ అవమానించావు. నా నీడను కూడా పాపంగా భావించావే. అప్పుడు నేనొక్కడినే ఎంతలా నలిగిపోయానో నీకేం తెలుసే అంటూ తన బాధను చెప్తుంటే గౌరవ్‌కి కంటి వెంట నీరు ఆగడం లేదు. అయినా సరే కోపంగానే, నువ్వు విక్రమ్ విషయంలో ఇప్పుడు ఎంత బాధను ఫీల్ అవుతున్నావో అప్పుడు నేను కూడా అలాగే బాధను అనుభవించానే. అది నీకు మాటలతో చెప్తే అర్థం కాదే. పైగా నేను నిన్ను పెళ్లి చేసుకొని కూర్చోబెట్టి ఏదో సోది చెప్తున్నాననుకుంటావు గమ్య. అందుకే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలిసిన తర్వాత ఇప్పుడు చెప్తున్నా విను. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ గమ్య. ఐ లవ్ యూ సో మచ్. నువ్వంటే నాకు ప్రాణమే. ఇది ఇప్పుడు పుట్టింది కాదే, ఎప్పటి నుంచో ఉంది. నువ్వు నీ బావను ఎప్పటి నుంచైతే ఇష్టపడడం మొదలుపెట్టావో అప్పటి నుంచి నాకు నీ మీద ఇష్టం ఉంది. నువ్వు తనను ఎంతగా ప్రేమించావో నేను నిన్ను అంతకన్నా ఎక్కువగా ప్రేమించానే. నువ్వు నా ప్రాణమే. కానీ నీకు అది కనిపించలేదే. నా ప్రేమ నీకు అర్థం అవ్వలా. ఆ వయసులో అలాంటప్పుడు నాకు ఎలా ఉంటుందో తెలుసా?
అంటూ ఆమె బాధను చూస్తూ అతను బాధపడుతూ అంతకు మించి అతనింక ఏమీ మాట్లాడలేక ఆమెను వదిలేసి వడి నుంచి లేపి పక్కన కూర్చోబెట్టి గౌరవ్ అటూ ఇటూ తిరుగుతూ ఆ కోపాన్ని ఆ బాధను ఆమె శరీరం మీద బాధగా చూపించలేక తనలోని ఫీలింగ్స్ని తనే కంట్రోల్ చేసుకుంటూ కళ్ళ వెంట వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ గమ్య, అంత చిన్న వయసులో నీ అవమానాలన్నీ నేను తీసుకోలేక నాకు బాధ చెప్పుకోవడానికి అమ్మా నాన్న లేక ఊర్లో అనే సూటిపోటి మాటలు పడలేక నరకం కనిపించేదే. ఇప్పుడు చెప్పవే, నీ బావ నిన్ను మోసం చేసినందుకు, వేరెవరినో ప్రేమించినందుకు, ఇంకొక అమ్మాయి ముందు నిన్ను హేళన చేసినందుకు, నీ ప్రేమను తక్కువ చేసినందుకు, ప్రాణంగా ప్రేమించిన వాడిని కొట్టేంత కోపం నీకొస్తే మరి నువ్వు చేసిన దానికి మరి నేనేం చేయాలో చెప్పు అంటుంటే గమ్యకు గుండెల్లో భారంగా అనిపించింది. ఒక్క క్షణం గట్టిగా కళ్ళు మూసుకుంది. అది చూసిన గౌరవ్ చిన్న నవ్వుతో, ఏంటే నా స్థానంలో ఉండి నువ్వు ఆలోచిస్తున్నావా? అలా ఒక్క క్షణం కూడా ఆలోచించలేక ఇలా కళ్ళు గట్టిగా మూసుకున్నావా అంటూ ఆమె రెండు బుగ్గలను గట్టిగా పట్టుకొని ఒత్తుతూ ఆమె ముఖానికి దగ్గరగా వచ్చి ఆమె మీదకు వంగి పెదవులకు మరింత సమీపంగా చేరి సూటిగా కళ్ళల్లోకే చూస్తూ ఒక్కొక్క పదాన్ని ఒత్తి పలుకుతూ, ఇప్పుడు చెప్పు గమ్య, నేను నిన్ను పెళ్లి చేసుకోవడం, ఈ 3 రాత్రులు నీతో నాకు నచ్చినట్టు ప్రవర్తించడంలో ఏమన్నా తప్పుందా? నీ మీద ఎంత ప్రేమున్నా సరే నేను నీ మీద పగ సాధించడంలో తప్పుందా? ఒక ఆడదానిగా నువ్వు వాడి మీద చెయ్యి చేసుకున్నావు. మరి ఒక మగాడిగా నేను చేయగలిగేది నేను చేయడంలో తప్పుందా? అలా ఏమీ లేదు కదా అంటుంటే ఆమె నుండి ఎలాంటి సమాధానం లేదు. అతని మనసేంటో తెలిసిన తరువాత ఆ మనసు పడిన బాధను ఇప్పుడు ఆమె మనసు పడుతున్నప్పుడు గమ్య సూటిగా అతని కళ్ళల్లోకి చూస్తూ, నువ్వు తప్పు చేశావు గౌరవ్ అని పలకలేకపోయింది. ఆమె నుండి ఇంకా సమాధానం లేక మౌనమే సమాధానంగా రావడంతో ఆమెను వదిలేసిన గౌరవ్ ఆమె ముందు అలాగే నిలబడి స్టైల్గా పాకెట్లో చేతులు పెట్టుకుంటూ, చూడు గమ్య, నేను నిన్ను ప్రేమించడం ఎంత నిజమో నువ్వంటే అంత పగ ఉండడం కూడా నిజమే. నేను ఈరోజు ఇలా ఉండడానికి కారణం నువ్వే. ఇప్పుడు నువ్వు పడుతున్న బాధకు కూడా కారణం నువ్వే అంటూ చెబుతున్న ఆమె నుండి ఎలాంటి కదలిక, స్పందన ఏమీ లేదు. కన్నీరు మాత్రమే సమాధానంగా వస్తుంటే గౌరవ్ ఇంకదంతా చూడలేక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. గమ్య అలాగే మంచం మీద పడుకొని ముఖం దిండులో దాచుకుని ఏడుస్తూ ఉంది. అలా ఆ రోజు మధ్యాహ్నానికి పరిస్థితి అంతా కొంచెం నెమ్మదించడంతోనే సాయంత్రానికి అప్పగింతల కార్యక్రమం జరిగిపోయింది. అయితే కృష్ణారెడ్డి నిర్మలతో మాట్లాడి కొన్ని రోజులు ప్రగతిని గమ్యకు కొంచెం తోడుగా ఉంటుంది అని చెప్పి వారితోనే పంపించాడు. అయితే మరొక చోట విక్రమ్, గౌరవ్ వాళ్ళు ఊరు దాటే సమయం కోసం ఎదురు చూస్తూ వాళ్ళు బయలుదేరుతుండడంతోనే వారితో పాటే విక్రమ్ వారిని ఫాలో అవుతూ వైజాగ్ దాకా వచ్చి గౌరవ్ ఇంటి అడ్రస్ని తెలుసుకున్నాడు. అలా తెలుసుకున్న విక్రమ్ అతని రూమ్కి వెళ్ళిపోయి గౌరవ్ కంపెనీ ఏంటి, అతని వ్యాపార లావాదేవీలు ఏంటి, అతని గురించి ఇప్పటిదాకా వచ్చిన వార్తలు ఏంటి అంటూ గూగుల్లో సెర్చ్ చేసే పనిలో పడ్డాడు. మరోచోట మధుమిత తన పెళ్లికి మరింత తొందరపడుతూ ఉంది. ఎందుకంటే ఆమెతో గౌరవ్ నిజం చెప్పు అనగానే ఆమెమీ నిజం చెప్పలేదు. అలా నిజం చెప్తే నాకేంటి లాభం అంటూ గౌరవ్తో బేరం మాట్లాడింది. దాంతో గౌరవ్ సమయానికి సాక్ష్యాలు సంపాదించినా అవి నిజమేనని నమ్మించడానికి గౌరవ్కి సమయం పడుతుంది. గమ్య విక్రమ్ మీద ఉన్న గుడ్డి ప్రేమతో అవి నమ్ముతుందో లేదో అనే అనుమానం కూడా ఉంది. దాంతో విక్రమ్ ఆ సమయంలో అడ్డం తిరిగితే నిజం చెప్పే మనిషి కావాలి అనే ఉద్దేశంతో గౌరవ్ మధుమిత అడిగినట్లు ఆమెకు 5 లక్షలు మనీని పంపించి ఆమె దగ్గర ఉన్న సాక్ష్యాలను సంపాదించి ఆ సమయంలో ఫోన్ చేసి నిజం చెప్పించాడు. అదంతా తలుచుకుంటున్న మధుమిత విక్రమ్ ఇప్పుడు అందుకు ఆమె మీద పగ తీర్చుకుంటాడేమోనన్న భయం పట్టుకుంది తనకు. ఎందుకంటే వారి ఫోటోలు, వీడియోలు అతని ఫోన్ నుండి మధుమిత ముందుగానే డిలీట్ చేసింది. ఇక వారిద్దరికీ సంబంధించిన ఫొటోస్ ఒక్క మధుమిత దగ్గర మాత్రమే ఉంటాయి.
ఆమె కావాలనే డబ్బు ఆశతో ఇలా చేసింది అనే అనుమానం అతనికి వస్తే అతను ఒకప్పుడు ఆమెకు చెప్పినట్లుగానే సుజన్తో నిజం చెప్తాడేమోనన్న భయం. ఎందుకంటే అమాయకమైన అబ్బాయిలకు ఈ దేశంలో కరువేమీ లేకపోయినా గ్రీన్ కార్డ్ దొరికిన సుజన్ లాంటి మంచివాడు మళ్ళీ దొరుకుతాడో లేదో అనేదే ఆమె అత్యాశ. అందుకే ప్రతి నిమిషం భయపడుతూ ఉంది. పుట్టింటి సారెతో పద్ధతి ప్రకారం గౌరవ్ ఇంట్లో గృహప్రవేశం చేసిన గమ్య ఆ ఇంట్లో పూజ చేసి వంటగదిలో స్వీట్ చేసి అందరికీ ఇచ్చింది మాధవి మాట ప్రకారం. అయితే గమ్యలో ఎలాంటి భావం లేదు, చలనం లేదు, మాట లేదు. ఒక మరబొమ్మలా ఇంట్లో తిరుగుతూ ఉంది అనే భావన కలుగుతుంది గమ్యను అలా చూస్తుంటే ఆమె చెల్లి ప్రగతికి. దాంతో ప్రగతి గమ్యతో మాట్లాడాలి అని చూస్తున్నా సరే గమ్య ఎలాంటి భావం లేకుండా ప్రగతి నాకు కొంచెం ప్రశాంతంగా ఉండాలనుంది, నన్ను వదిలేయ్ అంటూ ఆమెతో మాట్లాడడం ఇష్టం లేక ప్రగతి నుంచి తప్పించుకుని తిరుగుతూ ఉంది. గౌరవ్ ఒక ఫోన్ తీసుకువచ్చి గమ్యకు ఇచ్చి వెళ్ళిపోయాడు. అయితే దాన్నే ఆశ్చర్యంగా చూస్తున్న ఆమెతో ప్రగతి తనే గమ్య ఫోన్ పగలగొట్టినట్లు జరిగింది మొత్తం చెప్పి తన గదికి వెళ్ళిపోయింది. ఆ రాత్రి సమయంలో గౌరవ్ గదిలోకి వెళ్ళాలంటే గమ్యకు అంతకుముందు జరిగిన 3 రాత్రులే గుర్తుకు వస్తూ ఉన్నాయి. దాంతో ఆమెకు ఏడుపు వస్తుంది, భయం కలుగుతుంది. అలాగే అతను ఇన్ని సంవత్సరాలు అనుభవించిన బాధను తలుచుకుంటూ ఉంటే ఆమె మీద ఆమెకే అసహ్యం వేస్తుంది. ఇంతలో గమ్య ఫోన్ మోగింది. నెంబర్ చూడ్డంతోనే ఆమెకు భయం మొదలైంది. మరోచోట విక్రమ్ అతను అనుకున్న పనిని సాధించడానికి ఒక ప్లాన్ని రెడీ చేసుకొని పెట్టుకున్నాడు. రాత్రి పడుకునే ముందు ఫోన్ చూస్తూ ఉన్న ప్రగతి ఆ ఫోన్లో చూసిన దానికి సంతోషంతో ఎగిరి గంతులు వేస్తుంది. ఏమండోయ్, ఇంతకీ గౌరవ్ ప్రేమను తెలుసుకున్న గమ్య మారుతుందంటారా? విక్రమ్ గమ్య జీవితంలో ఇప్పుడు ఎలాంటి తుఫాను తీసుకుని రాబోతున్నాడు? ప్రగతి అంత రాత్రి ఫోన్లో ఏం చూసి సంతోషపడుతుంది? గమ్య మరీ అంత భయపడడానికి ఆమెకు ఆ సమయంలో ఫోన్ చేసింది ఎవరు? ఈ ప్రశ్నల సమాధానం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. కథా కథనం ఎలా ఉందో ఓ బుల్లి కామెంట్ రాయండి అబ్బా.